కరెక్ట్ బాబు వస్తున్నాడు. విక్కీ హాయ్ నాన్న, ఎలా ఉన్నారు అంకుల్? నీ అంత కాకపోయినా ఏదో బండి నడిపించేస్తాను. హాయ్, ఐఎమ్ కిషోర్. సారీ నానా, ఇతను కిషోర్, మీ బాబాయ్ కాబోయే అల్లుడు. బావా, నన్ను పికప్ చేసుకోవడానికి మీరు వచ్చారేంటి? నో, యాక్చువల్లీ మా చెల్లి కూడా ఇదే ఫ్లైట్లో వస్తుంది. నా ఫ్లైటా? అదిగో వచ్చేసింది. చచ్చాను. హాయ్ అన్నయ్య. ఎలా ఉన్నారా? ఐమ్ గుడ్. ఎలా హాయ్ ఉన్నావు? అంకుల్. బాగున్నాను అంకుల్. నాన్న మీకు తిను ముందే తెలుసా? ఉమా పెళ్లి చూపులో హడావిడంతా తందేరా, మా అబ్బాయి విక్కీ. హాయ్. హాయ్. నువ్వు వచ్చిన ఫ్లైట్లోనే వచ్చాడే, చూడలేదా? థాంక్స్ అ లాట్ విక్కీ, ఇట్ వాస్ గ్రేట్. చూసాను. అంటే ఫ్లైట్ లో పెన్ అడిగితే ఇచ్చాను, అందుకే థ్యాంక్స్ చెప్పింది. నిజమేనంటావా? ప్రామిస్ నాన్న, ఇదే జరిగింది. అరే నువ్వు అబద్ధం అన్నావరా ఇప్పుడు? బాబా చిట్టి నా బెస్ట్ ఫ్రెండ్. అవన్నీ వదిలేసే భయ్, నువ్వు ఇప్పుడు అబద్ధం అన్నావా లేదా? తన అబద్ధం ఆడాడని నీకెలా తెలుసు? అదేమో హలో బ్రదర్ కనెక్షన్ అండి, వీడు అబద్ధం ఆడితే నా దెబ్బ. ట్రాఫిక్ జామ్ బాబా, బాయ్. ట్రాఫిక్ జామ్. బాయ్. రంగా లగేజ్ తీసుకురా. సరే అండి, తెస్తాను. ఏరా కిషోర్ వాళ్ళ చెల్లి ఏమన్నా అన్నావా? తను అలా చూస్తుందేంటి? చేసి నేనేం అనలేదు నాన్న. నిజంగానా? ప్రామిస్ నాన్న, నేను ఏమీ అనలేదు నాన్న. అరే జాగ్రత్త రా, ఆడపిల్లి వాళ్ళం. వికీ, వికీ, గుడ్ మార్నింగ్ నానా. హాయ్ పిని. కాఫీ తాగి పడుకో. థ్యాంక్ యూ. హాయ్ అన్నయ్య, ఏం తెచ్చావు నా కోసం? చూసావా పిని ఎంత కమర్షియల్ అయిపోయిందో? మరే ఓ, ఆ బ్లాక్ సూట్ కేస్ మొత్తం నీదే. ఎంజాయ్. థ్యాంక్ యూ. పిని, ఆ వినోద్ గడి మీద దీని మీద హోప్స్ ఎక్కువ పెట్టుకోకు. తర్వాత రోజుల్లో నేను చూడాల్సింది నేనే. మర్చిపోయాను నాన్న. బాబాయ్ లేసాడా? లేదు, నువ్వు లేవగానే చెప్పమన్నారు. తొందరగా, పెళ్లికి ఇంకా 20 రోజులు కూడా లేదు. పెళ్లి పళ్ళు మాత్రం చాలా మందంగా చేస్తున్నారు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మార్నింగ్ బాబాయ్. 12 అయింది. వచ్చేసరికి బాగా లేట్ అయింది బాబాయ్. పోయి చదువు అయినా పూర్తయిందా? ఇదిగో సర్టిఫికేట్ బాబాయ్. ఇది కూడా 2 years లేటే. సిగ్గనిపించట్లేదురా నీకు? తమ్ముడు చూసి నేర్చుకోరా. ఏంటి వినోద్? ఐఐటిలో బీటెక్, ఐఐఎంలో ఎంబీఏ, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, నెలకు 5 లక్షల శాలరీ. నువ్వు చూస్తే 0. మీ నాన్న కూడా ఆ రోజుల్లో టాపర్ సివిల్ ఇంజనీరింగ్ లో, నేను మెడికల్ ఎంట్రన్స్ లో టాపర్. డాక్టర్ వృత్తి వచ్చినాక ఏదో కన్స్ట్రక్షన్ లోకి వచ్చాను కానీ ఏ రోజు చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు రోయ్. నెవర్ నెవర్. బావగారు, మీ తమ్ముడు విక్కీని మొదలు పెట్టాడా? మన ఫ్యామిలీలో చదువుని ఇంత చులకనగా చూసినవాడు నువ్వు ఒక్కడవే. చూడండి బాబు, నీకు కూడా చెప్పి చెప్పి నాకు కంట సోస్ వచ్చేస్తుంది విక్కీ. ఇంకా నీకు ఎలా చెప్పాల బాబాయ్. నానా, కిషోర్ వాళ్ళ చెల్లి ఉంది కదా నికి, ఆ అమ్మాయికి ఆడపడుచు లాంఛనాలు అవి పెట్టాలి. అందుకని నువ్వే దగ్గరుండి ఆ అమ్మాయిని షాపింగ్ తీసుకెళ్ళి ఏం కావాలంటే అది కొనిపెట్టు. డబ్బుకి వెనకాడద్దు. ఎందుకు నాన్న మనకి తలనొప్పి? ఇంత అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా. ఇదిగా సలహాలు ఇవ్వడం మానే అన్నయ్య చెప్పినట్టు విను. అవి ఉంటే పనులన్నీ దగ్గర చూసుకో. ఏంటా బిహేవియర్? వాట్? నేను అవికి గారితో షాపింగ్కి వెళ్తావా? నీకేమైనా పిచ్చి పట్టిందా నాన్న? నికీ, నాన్న మీద అరవకు, పళ్ళు రాలిపోతాయి. మధ్యలో నీకెందుకమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే. ఆ ఇంట్లో ఇంకెవ్వరితోనైనా షాపింగ్కి వెళ్తా, ఆ వెదవుతో తప్ప. ఎవరు బాబు నువ్వు? వెదవని. చిచి, విక్కీని, కృష్ణప్రసాద్ గారు అబ్బాయిని. ఏమండి, మీ కూతురికి చెప్పండి, ఆ అబ్బాయిని వెదవా గిదవా అని తిడుతున్న టైంలో అతను వస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. విక్కీ అని మన కృష్ణప్రసాద్ గారు అబ్బాయి. బాబు, కాఫీ. నాకు అలవాట్లేదండి, థ్యాంక్ యూ. అమ్మాయ, కాఫీ నువ్వే చేసావా? కొంచెం బిస్కెట్స్ కూడా తెచ్చిపెట్టు. ఇప్పుడే తెస్తాను.
తాగేశారా? అంటే నువ్వు తెచ్చేదాకా ఆగలేకపోయాను. అబ్బా ఈ మొక్క కూడా చచ్చిపోయిందే. నానా నేను రెడీ. నికీ వాట్? సారీ, నువ్వు ఎవరని తెలియక కొంచెం ఎక్స్ట్రా చేశాను. నౌ దట్ అవర్ ఫ్యామిలీ కొంచెం నార్మల్గా ఉండొచ్చు కదా. ఇప్పుడు నుంచి నీ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను. నో ఫ్లర్టింగ్, నో చీప్ జోక్స్. నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. ఈవినింగ్ 6 కల్లా ఇంట్లో ఉండాలి. డన్. ఉమా హాయ్ నికీ. హాయ్. హే, లోపలికి ఎందుకు రాలా? పెళ్లికి ముందు వెళ్ళకూడదంట అమ్మ చెప్పింది. అన్నయ్య నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? హాయ్ బాబా. అన్నయ్య అమ్మ దగ్గర నువ్వే మేనేజ్ చేయాలి ప్లీజ్. వెళ్దామా? ఓకే బాయ్. హలో ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. అయిపోయిందా? వెళ్దామా? ఏంటైపోయింది? ఇక్కడ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. అవునా? ఎక్స్క్యూజ్ మీ మిస్. థ్యాంక్ యూ మేడం. సార్ ఈ అమ్మాయి ఎవరు? చుట్టాల అమ్మాయి. ఓ, అయినా ఎలా పడతారు వీళ్ళు నీకు? సింపుల్. స్వీట్గా అబద్ధాలు చెప్తాను. మీరు గ్రేట్ తోపని ఫీలింగ్ ఇస్తాను, పడిపోతారు. అందరు అమ్మాయిలు అలా ఉండరు. అబ్బాయిల విషయంలో మాకు కొన్ని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ మీట్ అయినప్పుడే పడతాం. అయితే నీకు డోబర్మెన్ థియరీ చెప్పాల్సిందే. మామూలుగా అమ్మాయిల ఊహలో అబ్బాయిలు హీమ్యాన్లా ఉంటారు, కానీ పడేది మాత్రం డోబర్మెన్కే పడతారు. నువ్వు ఎప్పుడైనా చూడు, ఒక కత్తి లాంటి అమ్మాయి ఒక బ్లేడ్ గార్డ్కే పడుతుంది. బాగా చదువుకున్న అమ్మాయి బ్యాక్ బెంచర్కే పడుతుంది. యా, ఎందుకలా? పవర్ కోసం. అబ్బాయిలు మీకన్నా ఒక స్టెప్ కిందుంటేనే కదా. నీ బతుక్కి నేను చాలా ఎక్కువ అని ఎవ్రీ మినిట్ చెప్తూ మెడలో బెల్ట్ వేసి కుక్కలా తిప్పించుకుంటారు. అదే హీమ్యాన్ అయితే చాలా దొబ్బే అంటాడు, కానీ డోబర్మెన్ అలా కాదు. వెరీ లాయల్. మీరెప్పుడు వదిలేస్తారో అని పక్కనే కుక్కలా పడుంటాడు. ఇదిగో. ఏంటి ఆలోచిస్తున్నావు? సో ఇప్పుడు నేను రాముడు లాంటి వాడు కావాలని ఆశపడుతున్నాను. నాకు అలాంటి వాడు రాడా? చెప్పు, వస్తాడా రాడా? వస్తే రావచ్చు, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? మరెందుకు ఐన్స్టైన్ థియరీ లాగా ఏదో డాబర్మ్యాన్ థియరీ చెప్పి చచ్చావు? నాకిప్పుడు ఎలాంటి వాడు వస్తాడో అన్న భయం స్టార్ట్ అయింది. ఏమైంది? లీవ్ మీ అలోన్. నికీ, కెన్ ఐ సే సంథింగ్? పొద్దున్న నీకు నాతో రావటం ఇష్టం లేదు. వచ్చావు, డిన్నర్ ప్లాన్ లేదు, చేసావు. 6 కల్లా ఇంట్లో ఉండాలన్నావు. 10 అయింది, ఇంకా బయటే ఉన్నావు. ఏమన్నా బ్యాడ్ జరిగిందా? లేదు కదా. లైఫ్ అంటే అంతే నిక్కి, ప్లాన్ చేసినట్టు జరగదు. నీ డెస్టినీలో రాముడు రాసి పెట్టుంటే రాముడే వస్తాడు. అంతకన్నా మంచివాడు రాసి పెట్టుంటే నువ్వు కోరుకున్న రాముడు రాడు. సో దేవుడిని ఏం కావాలో అడుక్కో, నీకేం కరెక్టో అది ఇవ్వమని అడుగు. నికీ. హాయ్ ఆంటీ. ఉమా, నికీ వచ్చింది. ఎలా ఉన్నావు? హాయ్ నికీ. హే, స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అంకుల్ ఎక్కడా? వినోద్ వస్తున్నాడు కదమ్మా, ఎయిర్పోర్ట్కి వెళ్ళారు పికప్ చేయడానికి. ఏంటి, వినోద్ వస్తున్నాడా? నీకు తెలీదా? తెలిస్తే ఇంట్లో ఎందుకుంటాను పిని. నేను లగేజ్ తీసుకొస్తా, మీరు పదండి డాడ్. వినోద్ వచ్చాడు. లక్ష్మి వచ్చేసాడు. ఎనికి నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే అంకుల్. మా అబ్బాయి వినోద్ ఫ్రమ్ ముంబై. హాయ్. అమ్మా బాగున్నావా? బాగున్నానరా. ఫ్రెష్ అప్ అవు, లంచ్ ఎదురు గాని. అరే విక్కీ, వినోద్ వస్తున్నాడు. ఏంట్రా విక్కీ, నువ్వు ఇంకా చిట్టిగాడిని వదలలేదా? బెస్ట్ ఫ్రెండ్ కదరా. బై ద వే, ఎంఎస్ ఫినిష్ చేసావంట కదా? యా. నెక్స్ట్ ఏంటి? పెళ్లి తర్వాత ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాను. వెళ్తావులే బాయ్. నాన్న ఆఫీసు, నాన్న ఇచ్చిన కారు, నాన్న ఇచ్చిన డబ్బు. సొంతగా ఏదన్నా చేస్తే అప్పుడు చెప్పు. ఇల్లు నాతోనైతే లేదురా. అంకుల్, కార్ ఎండలు ఉంది, చెట్టు కింద పెట్టేసేస్తా. ఈ వయసుకి ఫేస్బుక్ పెట్టాడు మార్క్ జకర్బర్గ్. మొన్నటికి మొన్న వాట్సాప్ కొనేసాడు, కానీ వీడు ఇంకా వాట్సాప్ మెసేజ్లే చూసుకుంటున్నాడు.
వికీ బయటంత పని పెట్టుకుని ఏంటి ఇక్కడ వెదవ సోది నువ్వెళ్ళు ఈవిడొకరితే